తల్లికి వందనం పథకం కొత్త నిబంధన అర్హత రూ. పిల్లలకు 15,000 తల్లికి వందనం స్కీమ్ న్యూ రూల్. తల్లికి వందనం పథకం పిల్లల విద్యకు తోడ్పాటును అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ చొరవ కొత్త అర్హత నియమాలను ప్రవేశపెట్టింది. ఈ అవసరాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నంబర్ 29ని జారీ చేశారు. అనేక ప్రభుత్వ పథకాల మాదిరిగానే లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి. అవసరమైన పత్రాలు. తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది పత్రాలలో ఒకదాన్ని సమర్పించాలి. ఫోటోతో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా, పోస్టాఫీసు పాస్బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, IMGNREGA కార్డ్, కిసాన్ ఫోటో పాస్బుక్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్. పథకం వివరాలు. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వం ఈ పథకం ఒక ఇంటిలోని పిల్లలందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని ప్రకటించింది. ప్రతి బిడ్డకు రూ. వారి తల్లికి నివాళిగా సంవత్సరానికి 15,000. ఈ వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పునరుద్ఘాటించారు. అక్కడ ఒక ఇంటికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రతి బిడ్డకు నిర్ణీత మొత్తం అందుతుందని హామీ ఇచ్చారు. ఉదాహరణకు ఒక ఇంటికి 4 పిల్లలు ఉంటే మొత్తం రూ. 60,000. అయితే తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 29 పథకం అమలులో గణనీయమైన మార్పులు చేసింది. ఇప్పుడు పథకం ద్వారా రూ. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకు మాత్రమే 15,000. అసలు వాగ్దానం నెరవేరుతుందని ఆశించిన తల్లిదండ్రులు మరియు సంరక్షకులలో ఈ సవరణ అసంతృప్తిని రేకెత్తించింది. ప్రతి ఇంటికి ఒక బిడ్డకు మాత్రమే ప్రయోజనం కల్పించాలనే నిర్ణయం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న ఆరోపణలకు దారితీసింది. ఈ పథకం ప్రారంభంలో ఒక కుటుంబంలో సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లలకు మద్దతు ఇవ్వడానికి ప్రవేశపెట్టబడింది. అనేక మంది పిల్లలు వారి విద్య కోసం ఆర్థిక సహాయం అందుకుంటారు. విధానంలో మార్పు నిరాశను కలిగించింది. ప్రత్యేకించి తమ ఆర్థిక ప్రణాళికలను ముందుగా వాగ్దానాల ఆధారంగా రూపొందించుకున్న వారిలో. దాదాపు 42.62 లక్షల మంది పిల్లలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఉన్న గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవ కంటే తక్కువ మంది లబ్ధిదారులను ఆదుకోవడానికి ఈ పథకం రూపొందించబడిందని ఇప్పుడు జీవో నంబర్ 29 ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్య లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం ద్వారా పథకం యొక్క ఆర్థిక భారాన్ని నిర్వహించే ప్రయత్నంగా పరిగణించబడుతుంది. కొత్త నిబంధనకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల నుంచి సవరించిన పథకం పక్కదారి పట్టడంతో చాలా మంది తల్లిదండ్రులు ద్రోహానికి గురవుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో అసంతృప్తి మరింత పెరిగింది. పథకంపై స్పష్టత ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆ తర్వాత లబ్ధిదారుల సంఖ్య తగ్గడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో రూ. సంకీర్ణ ప్రభుత్వ వేదికలో ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ బహిరంగ సభల్లో ఇస్తున్న హామీలపై ఓటర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలి పాలసీ మార్పు ఈ ప్రయోజనాన్ని ఒక ఇంటికి ఒక బిడ్డకు మాత్రమే పరిమితం చేసింది. చాలా మంది తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా చేస్తుంది.